ఏం మాట్లాడుతున్నారండి బిల్ గేట్స్ గారి గురించి? ఇప్పుడు జనరల్గా కొంతమందికి దురదృష్టం లేకపోతే ఏదో సంథింగ్ ప్రాబ్లం వల్ల వైకల్యంతో పుడతారు. అలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళని విభిన్న ప్రతిభావంతులు అంటున్నారు. అంటే ఓ దేవుడు మనకు ఒక వైకల్యం పెడితే ఇంకొక చోట చాలా స్ట్రాంగ్ మైండ్ కానీ లేదా ఏదో ఒకటి స్ట్రాంగ్ ఇస్తారటండి. కాబట్టి ఆ విభిన్న ప్రతిభావంతుల్ని అందరూ రెస్పెక్ట్ చేస్తారు. కానీ వీడు మాత్రం వైకల్యం అంటే బుద్ధి వైకల్యం. బాహుబలి సినిమాలో చెప్తాడు కదండి, నీ బుద్ధి వంకర సంథింగ్ ఏదో డైలాగ్ ఉంటుంది, కట్టప్ప చెప్తాడు, మీ వంకర బుద్ధి. ఆ వైకల్యం ఉంది. ఇటు మనిషి ముఖమే అసలు వాస్తు ఉండదు. ఇటు ముఖంలో వాస్తు లేకుండా ఏదో ఒక దరిద్రుల్లో ఉంటాడు. ఇటు ముఖం చూస్తే ఉదయం లేచి ఇటు ముఖం చూస్తే ఆ రోజు ఖచ్చితంగా ఏదో నష్టం జరుగుతుంది మనకు అని ఇలాగ ఉంటాడు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఇటు ముఖం చూస్తే ఇటు అమ్మ పని అవ్వదు, సర్వనాశనం అయిపోద్ది అన్నట్టు ఉంటాడు. అంత దరిద్రుడిలో నిష్ఠ దరిద్రుడు అనే ఓ పదం ఉంటుంది. అసలు ఆ పదవి ఎందుకు సృష్టించారా అనుకున్నాను, వీడి గురించి అయి ఉంటుంది. ఆ నిష్ఠ దరిద్రుడు అనే పదానికి యాప్ట్ అయ్యే వీడు బిల్ గేట్స్ గారి గురించి మాట్లాడుతున్నాడు. అంటే జగన్ గారు ఇచ్చారు, అంటే మొత్తం స్క్రిప్ట్ వచ్చింది, మొత్తం ఐసీపీ వాళ్ళందరికీ మీరు ఇలా మాట్లాడండి, ఇలా తిట్టండి, వచ్చిన వాళ్ళందరినీ తిట్టి పంపించండి. మన రాష్ట్రానికి ఎవరైనా ఒక మంచి వాళ్ళు వస్తే వాళ్ళని తిట్టి పంపించండి, వాళ్ళని అవమానించండి, మళ్ళీ ఈ రాష్ట్రం వైపు చూడకుండా చేయండి. ఈ రాష్ట్రం ఇలాగే నాశనం అయిపోవాలి తప్ప ఇది డెవలప్ అవడానికి లేదు అని. ఇది రాష్ట్రద్రోహం, దేశద్రోహం కూడా. ఓ రాష్ట్రాన్ని నాశనం చేయడం అంటే దేశాన్ని నాశనం చేయడమే కదా. దేశద్రోహులు నా కొడుకులు అందరూ. అలాంటి నిష్ఠ దరిద్రుడు వీడేం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. రేపు రాష్ట్రానికి బిల్ గేట్స్ వస్తున్నాడు, సచివాలయంలో సీఎం మంత్రులతో భేటీ అవుతున్నాడు. ఆర్టీజీఎస్ ఫలితాలను ఆయనకు వివరించబోతున్నారు చంద్రబాబు. ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించబోతున్నారు. ఆయనకి ఈ సంజీవని ప్రాజెక్ట్ అప్పచెప్తారట. ప్రజారోగ్యము, వ్యవసాయం, విద్యా తదితర రంగాలు చేపట్టిన సంస్కరణ మీద ప్రజెంటేషన్ ఇస్తారట. సంజీవని ప్రాజెక్ట్ ఆయనకి అంటే మన ఆరోగ్యాలు తీసుకెళ్లి బిల్ గేట్స్ అనే రాక్షసుడి చేతిలో పెడుతున్నారు. వాడి పని ఏంటంటే మనకి ఏ రోగాలను లెక్కగట్టి దాన్ని ఆ రోగాలను పెంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో చేస్తుంటాడు. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అధినేత అనారోగ్యాలు పెంచడానికి ప్రయత్నిస్తున్నాడని నోటికి ఏదొస్తే అది వాగుతున్నాడు ఈ నిష్ఠ దరిద్రుడు. మళ్ళీ ఎలా చెప్తున్నాడు, పైనుంచి ఇలా కిందకి చెప్తున్నాడు. అంత దరిద్రుల్ని మరి ఆ జగన్ ఒక్కడే భరించగలడండి. అతను ఒక్కడే మెయింటైన్ చేయగలడు ఇలాంటి వాళ్ళని. నోటికి ఏదొస్తే అది వాగేయటమే, నోటికి ఏదొస్తే చెప్పేయటమే. మీకు గతంలో గుర్తుందండి? ఒకసారి ఏదో మాటలు వినే ముందు మీకు గతంలో ఒకటి గుర్తు చేస్తాను రండి. మీకు ఈ ఫోటో గుర్తుందండి? ఒక కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మీదకి ఇక్కడికి రజనీకాంత్ గారు వచ్చారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, ఆంధ్రప్రదేశ్కి. అప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, జగన్ గారు అధికారంలో ఉన్నాడు. ఆయన కార్యక్రమానికి వచ్చి ఆయన రాజకీయాలు ఏం మాట్లాడలేదు ఆ రోజున. రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఉన్న వాస్తవాలు చెప్పాడంతే. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, అలాంటి లీడర్ ఉండాలి, విజనరీ లీడర్. ఆయన ఏదన్నా ఉంటే ముందుగా ఊహించగలుగుతాడు, గొప్ప లీడర్ అనేసి ఆయన గురించి 4 మంచి మాటలు చెప్పాడు. ఉన్న మాటలే అది భరించలేకపోయాడు జగన్. అయ్యి బాబు, ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని మెచ్చేసుకున్నారు. జనం అందరూ ఆ నిజం తెలిసేసుకుని ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి 24లో గెలిపించేస్తారేమో అర్జెంటుగా తిడిచండ్రు ఆయన్ని, ఎవరిని, రజనీకాంత్ గారిని. అంటే అప్పుడు ఉండేవారు కదండి కుక్కల కన్నా దారుణంగా ఉస్కో అంటే డిస్కో అనేవాళ్ళు. వాళ్ళు ఏమేమి మాటలు మాట్లాడారో ఒక ఇద్దరిని మీకు జస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఈవేళ వీళ్ళు ఊరికే బిల్ గేట్స్ని తిట్టట్లేదండి, వీళ్ళ స్టైల్ ఇది, వీళ్ళ స్ట్రాటజీ. ఎవరన్నా ఒక మంచోడు వచ్చి ఒక మంచి మాట చెప్పాడంటే చంద్రబాబు నాయుడు గారి గురించి, అతను నా చెప్పురోడిని తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించేయాలి, అతన్ని తిట్టేయాలి, అతన్ని బదనాం చేసేయాలి. ఏం దరిద్రం రా బాబు ఇది. ఆ రోజున రజనీకాంత్ గారి గురించి ఏం మాట్లాడండి? మేము వచ్చేది ఒక స్టారు, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టారు, ఇక్కడ 0, అక్కడ హీరో, ఇక్కడ 0. ఆ 0 వచ్చి ఇక్కడ చెప్తాడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుంది, వీడి విధన బాగుంటుంది, వీడి పిండ కూడా బాగుంటుంది అని చెప్పి. అతను కూడా రామగారు బతికుండగా చంద్రబాబు నాయుడుకి వైస్రాయ్ హోటల్కి వచ్చి మద్దతు తెలిపినటువంటి నీచమైనటువంటి వ్యక్తుల్లో రజనీకాంత్ కూడా. ఈ రజనీకాంత్ శాల్వాలు కప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆ కరకట్టం మీద అక్రమంగా ఉన్నటువంటి ఆ పంపలో చేరి అక్కడ ఆడి పెట్టినటువంటి తిండి తిని ఇక్కడికి వచ్చి. ఏమంటే రజనీకాంత్ గారిని ఆయన లైఫ్లో ఎవడు అలా మాట్లాడి ఉండడండి. అందరూ రెస్పెక్ట్ చేస్తారు ఆయన్ని. ఆంధ్రాలోనే కాదు, తమిళనాడులోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా రజనీకాంత్ గారిని రెస్పెక్ట్ చేస్తారు.
ఈవెన్ ఆయన ఎవరో షారుఖ్ ఖాన్ లాంటి ఆ కింగ్ ఖాన్ కూడా ఆ బాలీవుడ్ని షేక్ చేస్తాడు ఆయన. అలాంటి వ్యక్తులు కూడా రెస్పెక్ట్ చేస్తారు ఈయన్ని. మొన్న ఈడేమన్నాడు, పక్క రాష్ట్రం హీరో ఇక్కడ జీరో అన్నాడు. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రం అక్కడికి వెళ్ళాడు ఈయన. ఏమండి, ఇక్కడేమో రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారు, కానీ అక్కడేమో జగన్మోహన్ రెడ్డి విజయ్ గారి దగ్గరికి, సూర్య గారి దగ్గరికి, కార్తీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగి అదేదో పెద్ద గొప్ప అని చెప్పి ప్రచారం చేసుకున్న దరిద్రులేళ్ళు. నేను ఆ విజయ్ గారినో లేకపోతే సూర్య గారిని, కార్తీ గారిని నేనేం తిట్టట్లే. జగన్ గారితో ఫోటోలు దిగినంత మాత్రాన వాళ్ళని మేమేం విమర్శించాం. వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు మంచిగానే చెప్పుకుంటాం మేము, అంతే తప్ప జగన్ గారు మా ప్రత్యర్థి కాబట్టి ఆయనతో దిగాడంటే వాళ్ళని కూడా బ్యాట్ చేసేయాలి, వాళ్ళని కూడా తిట్టాలని తెలుగుదేశం కార్యకర్త ఎవడని ప్రయత్నించాడండి? ఎవరైనా ఒక్కడన్నా ఆ హీరోల గురించి అంత తప్పుగా మాట్లాడేవా? కానీ ఈ దరిద్రులు చూడండి, వీళ్ళ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఫోటోలు తీస్తే అది గొప్పట. అక్కడ సూపర్ స్టార్ ఇప్పుడు ఎవరైతే విజయ్ గారు కానీ లేదా సూర్య గారు, కార్తీ గారు, వీళ్ళ ముగ్గురు కూడా రెస్పెక్ట్ చేసే హీరో రజనీకాంత్ గారు. అలాంటి ఆయనే వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం గురించి చెప్తే ఈ నోటుకు వచ్చినట్టు ఎలా మాట్లాడించారండి ఆ రోజున? అంటే ఎవరు మంచి చెప్పకూడదు, మంచి మాట్లాడకూడదు, మాట్లాడిన వాళ్ళ మీద బురద వేసేస్తే ఇది ఎలా ఉంటుందంటే అండి, ఏదో సినిమాలో ఆడపిల్లలకి చదువు లేదని, ఆడపిల్లలకి చదువు చెప్పాలి, ఎలాగైనా సరే ఆడపిల్లలను చదివించాలని చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పెద్ద ఆయన ఓ స్కూల్ పెడతాడు. ఆ పిల్లల్ని ఎలాగైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళని బతులాడి ఆ స్కూల్కి తీసుకొచ్చి అందులో పాఠాలు చెప్తూ ఉంటాడు. చెప్తుంటే ఈ ఆడపిల్లలు చదువుకోవడం ఇష్టం లేని కొంతమంది దరిద్రులు ఉంటారు కదా, వాళ్ళు ఆ స్కూల్కి ఆడపిల్లలు రానివ్వకుండా ఆ బయట ఉండి వాళ్ళని ఏడిపించడం, వాళ్ళ చీరలు పట్టుకొని లాగటం, లేకపోతే తాగేసి అక్కడ వాళ్ళని ర్యాగింగ్ చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళని ఆ స్కూల్కి రానివ్వరు. అలా అడ్డుపడుతున్నారండి ఈ రోజునల్లో. ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి జరుగుతుంది అన్నప్పుడు ఆ మంచి చేయడానికి వచ్చే పార్ట్నర్స్ని వాళ్ళని బూతులు తిట్టి, వాళ్ళని రకరకాలైన ఆరోపణలు వాళ్ళ మీద చేసి, అబ్బా ఎందుకురా బాబా ఆంధ్రప్రదేశ్ వెళ్ళటం, వెళ్తేగా పలానా వాళ్ళు ఉన్నారు ఏదో తిడతారు, అనవసరంగా మనం ఎందుకు తిట్లు తినాలి? ఆ రాష్ట్రం బాగుపడడం కోసం, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మనం ఎందుకు వెళ్ళాలి? మనం అనుకుంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళొచ్చు కదా. మనకి రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. ఇప్పుడు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, కేరళ కానీ రెడ్ కార్పెట్ వేస్తే ఎవరైనా ఇన్వెస్టర్లు వస్తారంటే, ఇక్కడికి వచ్చి గలీజ్ యాదవులతో గలీజ్ మాటలు మనమేం పడాలని చెప్పి వీళ్ళు అటు పోవాలి. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి అందకూడదు. అది కదా వీళ్ళ కుతంత్రం. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఉండాలంటే ఇలా అడ్డుకో. మరి ఇలాంటి యాదవులను ఎలా వదిలేస్తే ఎలాగండి? దేశద్రోహం కేసు పెట్టాలండి ఇలాంటి వాళ్ళ మీద. ఇప్పుడు వీడు ఉన్నాడు, ఈ నిష్ఠదరిద్రుడు, వీడికి పేటీఎం ఇస్తే బిల్ గేట్స్ని తిడుతున్నాడు. వీడంతటి బతుకెంత? ఏమంటే మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకడు, ఆయన ఈరోజు మన రాష్ట్రం కోసం వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవంతో, లేకపోతే జనరల్గా ఈ కొత్త రాష్ట్రానికి పెట్టుబడులు రావండి. జగన్ ఉన్నాడు 5 సంవత్సరాలు, ఎవరైనా వచ్చారు కొత్త వాళ్ళు? ఉన్నవాళ్ళే పారిపోయారు. జాకీ పారిపోయింది, అమర్రాజా బ్యాటరీస్ పారిపోయారు, కియాకి ఏదైతే స్పేర్ పార్ట్లు వస్తున్నారన్నది అది కూడా రాలేదు, అది కూడా పారిపోయింది. ఈవేళ వస్తున్నారంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్. వస్తున్నారు కాబట్టి ఇదేంటి మా జగన్ ఉన్నప్పుడు రాలేదు, చంద్రబాబు వచ్చినప్పుడు వచ్చేసి పెట్టుబడులు పెట్టేస్తున్నాడు, ఈ మంచి పేరు అంతా వీళ్ళకి వచ్చేస్తుంది, వాళ్ళని ఎలాగైనా తరిమేద్దామని ఇలాంటి గలీజ్గా అందరూ ప్రయత్నిస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటే ఎలాగండి? చట్టాలకు పదును పెట్టి జుట్లు అట్టుకుని ఇటుకెళ్ళి లోపల తోయాలి కదా. ఇది ఎవరో ఒకరి కోసమో లేకపోతే ఒకరిని నాశనం చేయడానికి చేసే ప్రయత్నం కాదు కదా ఇది. ఈ రాష్ట్రంలో వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలని చెడదొక్కుతున్నారు కదా వీళ్ళు, ఈ చెడగత్తరగాళ్ళు.